ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 11 అధ్యాయము 2-4 వచనాలు చూసినప్పుడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపుని బట్టి అతడు తీర్పు తీర్చుడు. తాడు వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పబడుతూ ఉంది. శాశ్వతమైనటువంటి సన్నిధి ఆయన మీద నిలుస్తుండగా, ఆయన్ని ఆశ్రయించేటువంటి వారందరి మీదకి అది కుమ్మరించబడుతుంది ఖచ్చితంగా. 1 పేతురు 1 అధ్యాయము 24 వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. కనుక గడ్డిని పోలినటువంటి మనుషుల మధ్య వారి అందమంతా గడ్డి పువ్వు వల్ల ఉన్నప్పుడు, గడ్డి ఎండిపోయినట్లుగా అది ఎండిపోతూ ఉన్నప్పుడు, పువ్వు రాలిపోయినట్లుగా అది రాలిపోతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం అయితే అది ఎల్లప్పుడూ నిలుస్తుందని, అదంతో క్షేమాభివృద్ధి కలుగుతుందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములను మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కాబట్టి ప్రతి మనుషుడు బాధను అనుభవించారు, సహించారు. అనేక విషయాల్లోనూ పోరాడి ఓడిపోయినటువంటి మనుషులు ఎంతమందో ఉన్నారు. కానీ ప్రభు అయితే సమస్త విషయంలో మన వలె శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడుగా ఉంటాడు. కనుక దేవుని రాజ్యం గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆయన రాజ్యంలో ఉండేటువంటి గొప్ప సంపదల గురించి మనం ఎప్పుడైతే ఆలోచన చేయడం మొదలు పెడుతూ ఉంటామో, మన ఆత్మ ఎప్పుడైతే అది బలం పొందుకుంటూ ఉంటుందో, అది మనకెంతో సంతోషం కలిగించే విషయం. ప్రక్కన 12 అధ్యాయము 12వ వచనం, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. కాబట్టి అపవాదికి ఇంక కొంచెం సమయమే ఉంది. అందరికీ శ్రమ కలిగించాలి, అందరినీ బాధ పెట్టాలి, అనేక మందిని దారి తప్పించాలి. కానీ ప్రభు అయితే ప్రతి ఒక్కరిని స్థిరంగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నారు. సర్వశరీరులు గడ్డిని పోలిన వంటి వారు ఉన్నారు కానీ, వాక్యం వారిలో నిలవడం వల్ల వారు శక్తిమంతులుగా ఉన్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయను గాని, అది యుగముల వరకు నిల్చును. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం అనేది ఉంది. అది ఆయన వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారికి ప్రభు ఖచ్చితంగా దాని గురించి బోధించేటువంటి వాడే ఉన్నాడు. దావీదైతే ఒక రోజులో రాజు అయిపోలేదు గాని, అతడు బాలుడిగా ఉన్నప్పటి నుంచి, అతడు గొర్రెలు మేపుకుంటున్న సమయం వచ్చినప్పటి నుంచి, అతను యవ్వన కాలంలో అడుగు పెడుతున్నప్పుడు అతను అభిషేకింపబడిన దినం నుంచి, గొల్యాతు వచ్చేటప్పటికి దేవుడు అతన్ని స్థిరపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే దేవుని మాటల పట్ల, ఆయన సన్నిధి పట్ల ఆసక్తి చూపిస్తారో, అటువంటి వారికి దేవుడు తన ఉద్దేశములు, తన చిత్తాన్ని అంతటిని వెల్లడి చేయడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. కనుక సర్వశరీరులు గడ్డిని పొందిన వంటి వారే గాని, ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, నీకు ప్రకటించబడుతున్నటువంటి ఈ మంచి మాటలు, అది నీలోని ఎంతో సత్తువని, బలాన్ని కలుగజేసి, అన్ని విషయములలో ఆలోచన కలుగజేసి, అన్ని విషయంలో ఆలోచనలన్నిటిని నెరవేర్చడానికి కావాల్సినటువంటి బలమును దయచేసి, ఆయన ఉద్దేశములను నెరవేర్చడానికి దేవుడిని ఖచ్చితంగా నీకు కృపనిస్తాడు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్న నీవు హృదయపూర్వకంగా ఆయన చేతులు నిన్ను అప్పగించుకున్నట్లయితే, ఆయన్ని నడిపించి, నిన్ను లేవనెత్తి, ప్రార్థన అనే దాన్ని నీ జీవితంలో నీకు కుమ్మరింపజేసి, అన్ని విషయములలో కృపను అనుగ్రహించి, సమాధానం కలుగజేసి, నిన్ను బలపరుస్తాడు. నీతో ఉన్నవారిని కూడా నువ్వు రక్షించుకుంటావు. అన్ని విషయములలో ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపించే వారందరిలో నీ వాక్యం నిలిచి ఉండినట్లుగా, ప్రభా ఆ వాక్యం అనేకులకు వెలుగై ఉండినట్లుగా, నీ వెలుగులోనికి అనేక మంది వచ్చి ప్రభా సాష్టాంగపడినట్లుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని దేవా నిన్ను వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ రాజ్యమే నాయన నిరంతరము నిలిచినది ప్రభా. ఆ రాజ్యం యొక్క మహిమ గురించి,
అనేక మంది తెలుసుకొని దానిలో జీవించడానికి కావాల్సిన కృప దయచేయమని, స్థిరపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.